సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజు కొన్ని ప్రాంతాలలో గొడవలు జరిగినటువంటి నేపథ్యంలో, అలాగే ఈవీఎంలను ధ్వంసం చేసినటువంటి నేపథ్యంలో కొన్ని వీవీప్యాడ్లలో ఉన్నటువంటి స్లిప్పులు బయటకు వచ్చాయి. ఆ స్లిప్పుల ప్రకారంగా ఒక పార్టీయే అధికారంలోకి రాబోతుందని స్పష్టంగా తెలుస్తోంది అంటూ కొంతమంది రకరకాలుగా సోషల్ మీడియా వేదికగా కొన్ని వార్తలు, కొన్ని పోస్టులు ఇప్పుడు షేర్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాన్ గారు మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ జరిగిన రోజు కొన్ని ప్రాంతాలలో, అవి కూడా సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ చెదురుమదురు ఘటనలు అయితే జరిగాయి. కొంతమంది ఈవీఎంలను ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే వీవీప్యాడ్లో ఉన్నటువంటి కొన్ని స్లిప్పులు కూడా బయటపడ్డాయి. ఆ స్లిప్పుల ప్రకారంగా కూటమికే ఎక్కువ ఓట్లు పడినట్లుగా, కూటమే అధికారంలోకి రాబోతున్నట్లుగా కొన్ని వార్తలు అయితే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు ఈవీఎంను బద్దలు కొట్టినా కొట్టకపోయినా కూడా ప్రజల నాడైతే మనకు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కూటమి వైపే ఉన్నారు అనేది మొదటి నుంచి మనకు అర్థమవుతూ వచ్చింది. అదంటే మీరు నేను చెప్పి కాదు, అక్కడ ఉండే పరిస్థితులు వాళ్ళని ఆ స్థితికి తీసుకొచ్చాయి. జగన్మోహన్ రెడ్డి ఏదైతే సంక్షేమం అన్నాడో, సంక్షేమం వైపు ప్రజలు పట్టించుకోవాలి. సంక్షేమం ఎలాగో వస్తుంది, ఏ ప్రభుత్వం ఉన్నా సంక్షేమాలు వస్తాయి, కానీ అభివృద్ధి కనిపించలేదు. ముందు రోడ్లు సరిగా లేవు. ఫస్ట్ బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో, మీకు రాయలసీమ జిల్లాలోనే తాగునీటి సమస్య. కాబట్టి ప్రజలు ఒక మైండ్ సెట్ తోటి ఉన్నారు వాళ్ళు. అవన్నీ చూసుకున్నాకే కూటమిగా ఏర్పడ్డారు కూడా. ఎందుకంటే తెలుగుదేశంతో జనసేన కలిసినా లేకపోతే బీజేపీ కలిసినా ఊరికే కలవలేదు. అక్కడ పరిస్థితులు అవగాహన చేసుకుని జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా ఇంటికి పంపించాలని ఒక పక్క అయితే, ఇంకో పక్క ప్రజల నాడి పట్టుకున్నారు అందరూ. ప్రజల్లో వ్యతిరేకత ఉంది వైసీపీ మీద. సో దిస్ ఈజ్ ద రైట్ టైం టు హ్యావ్ అన్ అలియన్స్ అని చెప్పి వాళ్ళు ఒక కూటమిగా ఏర్పడ్డారు. కాబట్టి వాళ్ళు ముందుగా ప్రజల నాడి తెలుసుకోకుండా తెలుగుదేశంతో కలవలేదు. ఇంకో పక్క ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు కావాలని ఈసారి ఎందుకు కోరుకున్నారంటే, గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలన వాళ్ళు చూశారు, హైదరాబాద్ అభివృద్ధి చెందిన విధానం చూశారు. ఈ రకంగా మనకి అంటే ఒక్కసారి ఒక ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి అడగడం, వాళ్ళు తెలియకో తెలుసో వాళ్ళు తప్పిదం చేశారు. 5 ఏళ్ళు వాళ్ళు అనుభవించారు. కాబట్టి ఇంకా మనకి ఈ ప్రభుత్వంతో మనకి పని లేదు, ఈ జగన్మోహన్ రెడ్డి మనకు చేసేదేం లేదు అని అర్థమయ్యాక వాళ్ళు తెలుగుదేశం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కావాలని వాళ్ళు కోరుకున్నారు. అయితే ఈ ఈవీఎం ప్యాడ్లు ఏంటి గోల అంటే, ఇప్పుడు ఎప్పుడైతే వైసీపీకి ఓడిపోతామని తెలిసిందో వాళ్ళు ఎక్కడికక్కడ అరాచకాలు చేయాలని ట్రై చేశారు. మనకు తెలుసు అది. చాలా చోట్ల గందరగోళం సృష్టించారు, గొడవలు సృష్టించాలని చూశారు. తర్వాత ఈవీఎంలు బద్దలు కొట్టిన విషయం మనం నిన్న బయటకు వచ్చింది మనకి. అయితే ఇది ఇంతకు ముందు ఎందుకు బయటికి రాలేదు, ఇప్పుడే ఎందుకు వచ్చింది, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే అసలు ఎలక్షన్ తర్వాత ఎప్పుడు గందరగోళాలు మనం చూడలేదు, ఎలక్షన్ తర్వాత హింసాకాండ మనం చూడలేదు. ఏదైనా అంటే బిఫోర్ ఎలక్షన్ ఉంటాయి, ఎలక్షన్ రోజు చెదురుమదురు సంఘటనలు జరుగుతాయి, అంతవరకే. కానీ విచిత్రంగా ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా మనకి ఈ రకంగా హింస అనేది జరగడం, తర్వాత ఈ ఈవీఎంలు అనేది ఆ రోజు మాచర్లలో ఇలా జరగడం, దానికి పిన్నెల్లి సోదరులు కారణం కావడం, ముఖ్యంగా స్లిప్పులు ఏవైతే బయటకు వచ్చాయో అందులో ఎక్కువ శాతం తెలుగుదేశానికి పోలయ్యాయని కనిపించటం, ఇవన్నీ కలిపి అసలు ఈ తెలుగుదేశం వైపే ప్రజలు మొగ్గు చూపారు అనేదానికి ఇదొక చిన్న తార్కాణం అంతే. ఎందుకంటే ఇవి లేకపోయినా అందరికీ తెలుసు తెలుగుదేశమే వస్తుంది, తెలుగుదేశానికే ప్రజలు వేశారు అని. కాకపోతే మనకి ఇలాంటివి ఏంటంటే, అగో వాళ్ళు అనుకున్నది కరెక్టు, లేకపోతే ప్రతిపక్షం అనుకున్నది కరెక్టు, అధికార పక్షం చెప్పింది తప్పు అనేదానికి మనం ఇదొక ఉదాహరణగా చెప్పుకుంటాం. కాబట్టి ఈ స్లిప్పులు ఏవైతే ఉన్నాయో, ఓటర్ స్లిప్పులు, వీటిలలో వాళ్ళు ఖచ్చితంగా తెలుగుదేశానికే 80% పైన వేశారు అనేది మనకు కనిపిస్తుంది. పాల్వాయి గ్రామంలో ఉన్నటువంటి పోలింగ్ బూత్లో వైసీపీ ఓటర్లు, అంటే వైసీపీ సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వారిని ఓటు వేయకుండా కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థుల అనుచరులు కొంతమంది ఆపేసేందుకు ప్రయత్నం చేశారు. అందుకే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ పాల్వాయి బూత్లో ఉన్నటువంటి ఈ ఈవీఎంను ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేశారు అంటూ కూడా ఇప్పుడు వైకాపా నాయకులు దాన్ని సమర్థించుకునేటువంటి పనిలో ఉన్నారు. దాన్ని ఎలా చూడొచ్చు?
ఒకటి మీరు చెప్పినట్టుగా కాసు మహేష్ రెడ్డి మాట్లాడాడు, 2 అంబటి రాంబాబు మాట్లాడారు, 3 ఇందాక ఇవాళ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడాడు. అంటే వైకాపా నాయకులందరూ కూడా అదే మాట్లాడుతున్నారు. కేవలం ఈ ఒక్క ప్రాంతంలోనే కాదు, అనంతపురం జిల్లాలో కానీ లేకపోతే గుంటూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో జరిగిన ఘటనలు కానీ వీటికి ఉదాహరణగా వాళ్ళు తీసుకుంటూ చెప్తూ ఉన్నారు. సో మనం అసలు వాళ్ళ కమెంట్స్ని ఎలా చూడొచ్చు? దానికే చెప్తున్నానండి. ఇప్పుడు సరే, ఇప్పుడు ఈ సంఘటన బయటకు వచ్చింది కదా, ఇది ఎవరు తీసుకొచ్చారో మనకు తెలియదు. ఓకే, ఆ లోపల బూత్లో ఉండే అధికారులు బయటకు రిలీజ్ చేశారా? ఎన్నికల కమిషన్ మేము రిలీజ్ చేయలేదని చెప్తోంది ఇవాళ. కాబట్టి ఎవరు రిలీజ్ చేసినా అది వాస్తవం కదా, నెంబర్ 1. నెంబర్ 2, మీరు చెప్పినట్టుగా మిగతా చోట్ల జరిగింది అనేది వీళ్ళ వాదన. ఎవరు అంబటి రాంబాబు కావచ్చు, లేకపోతే అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు. మీరు ఇంకోటి ఏమన్నారు, అతను అక్కడ ఏదో తెలుగుదేశం వాళ్ళు రిగ్గింగ్ చేస్తూ ఉంటే వీళ్ళు ఆపారు అంటున్నారు. సరే, దానికి ఎవిడెన్స్ చూపించండి. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ చెప్పిన దానికి, అంబటి రాంబాబు చెప్పిన దానికి మీరు ఎవిడెన్స్ చూపించండి. వాళ్ళని వీడియో రిలీజ్ చేయమనండి. ఎందుకంటే ఈవీఎం ధ్వంసానికి ముందు ఏదైతే గంటన్నారో రిగ్గింగ్ జరిగింది అంటున్నారు కదా, అది ఆపటం కోసం ఈయన వచ్చాడు అనేది ఒక వాదన. సరే, ఆ 1.5 అవర్ ఎంత ఉందో ఆ 1.5 మినిట్స్ది ఆ ఫుటేజ్ని రిలీజ్ చేయమనండి. కేంద్ర ఎన్నికల సంఘాన్ని రిక్వెస్ట్ చేయమనండి. ఇగో సార్, ఇది ఒకటే వచ్చింది, సరే ఇది ఎవరు ఇచ్చారు మీరు? కేంద్ర ఎన్నికల సంఘం అసలు ఏకపక్షంగా వ్యవహరిస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘం మాకు అంటే వైసీపీకి అసలు సపోర్ట్ చేయడం లేదు, వారు కేవలం కూటమికే సపోర్ట్ చేస్తున్నారంటూ కూడా నిన్న అసలు వైకాపా నాయకులు దుమ్మెత్తిపోసేటువంటి ప్రయత్నం చేశారు కేంద్ర ఎన్నికల సంఘం మీద. దాన్ని ఎలా చూడొచ్చు? ఏమండి, ఇప్పుడు ఇవాళే కేంద్ర ఎన్నికల సంఘం కావచ్చు, లేకపోతే మన ముఖేష్ మీనా కావచ్చు, వాళ్ళు సరే కేంద్ర ఎన్నికల సంఘం పక్కన పెట్టండి, ముఖేష్ మీనా ఎవరైతే ఉన్నారో ఈ ఫుటేజ్ మేము ఇవ్వలేదు అని చెప్పారు కదా. చెప్పినప్పుడు వీళ్ళు ఏ రకంగా, వీళ్ళు చెప్పింది తప్పే కదా, వీళ్ళు కూటమికి సపోర్ట్ చేశారు అనడం తప్పే కదా. ఎందుకు చెప్తున్నాను మరి ఆ వీడియో ఎక్కడి నుంచి లీక్ అయింది అంటూ ఆయన్ని ప్రశ్నించడం కూడా జరిగింది కదా. ప్రశ్నించమనండి, దానికి వాళ్ళే ఆన్సర్ తీసుకురావాలి. ఇప్పుడు ముఖేష్ మీనా ఏమన్నారు, మేము దాని మీద వెరిఫై చేస్తున్నాము, ఎవరు రిలీజ్ చేశారో మేము తెలుసుకుంటామని చెప్పారు. వాళ్ళు తెలుసుకుని చెప్తారు, లేదు ఈలోగా వైకాపా వాళ్ళే తెలుసుకుని రిలీజ్ చేయమనండి. నెంబర్ 1 ఆ పేర్లు ఏంటో చెప్పమనండి. నెంబర్ 2 ఆ 1.5 అవర్ ఫుటేజ్ ఏదైతే ఉందో అది రిలీజ్ చేయమనండి. వీళ్ళు ఎక్కడెక్కడ అల్లర్లు తెలుగుదేశం వాళ్ళు చేశారన్నారో అవన్నీ కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్నో రాష్ట్ర ఎన్నికల సంఘాన్నో రిక్వెస్ట్ చేసి ఆ ఫుటేజ్ కూడా తెచ్చి వాళ్ళ మీడియాలోనే వేయమనండి, వాళ్ళ అఫీషియల్ ఛానల్లో వేయమనండి. ఎవడు కాదంటాడు? యూ షో దెమ్, అంతే కదా. ఇందులో ఏమి వాస్తవాలు ఏవైతే ఉన్నాయో ఎవరైనా చెప్పాలండి. అది అధికార పక్షమైనా చెప్పచ్చు, ప్రతిపక్షమైనా చెప్పచ్చు. ఇంకొకటి, ఇప్పుడు అధికారులందరూ వాళ్ళకే కొమ్ము కాశారు. ఎవరు ఈ కొత్తగా మార్చిన ఎస్పీలతో తెలుగుదేశానికి కొమ్ము కాశారు. సరేనబ్బా, కొమ్ము కాశారు. సిఎస్ ఎవరు? డీజీపీ. ఇప్పుడు ఏమన్నా డీజీపీ మాట వింటున్నాడా ఎవరిదైనా? డీజీపీ కూడా వాళ్ళతోటే ఉన్నాడు. ఇప్పుడు ఎవ్వరూ కూడా, నేను చెప్పేది ఏంటంటే, అసలు తెలుగుదేశానికే సపోర్ట్ చేస్తే మరి ఎన్నికలు సజావుగా జరగవు కదా. మీరు చెప్పినట్టుగా మరి మీ మాటే విని మొత్తం అంతా వేరే రకంగా ఉండేది. కాబట్టి మీరు చెప్పింది అబద్ధం అని తెలుస్తుంది. ఇంకో మాట ఏమన్నారు, ఇప్పుడు ఎవరైతే ఎస్ఐలు మార్చేశారో వాళ్ళ కులం వాళ్ళని తెచ్చుకున్నారు, కమ్మ వాళ్ళని తెచ్చుకున్నారు అంటున్నారు. ఒకళ్ళిద్దరు కమ్మవాళ్ళు ఉన్నంత మాత్రాన ఇప్పుడు నిజాయితీ ఆఫీసర్లు ఎవరున్నారో వెతికి వాళ్ళు వేసుకున్నారు. నిజాయితీ వాళ్ళు లేరని మీ సిఎస్ఏ చెప్పాడు. 5 కంటే లేరని చెప్పాడు సిఎస్ ఆ రోజు. సో అప్పుడు మీరు తెచ్చివ్వండి, వాళ్ళకి లిస్ట్ ఇవ్వండి, ఇగో పలానా వాళ్ళు ఉన్నారని. వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి వాళ్ళని తీసి వీళ్ళని వేశారు. వీళ్ళని వేయటం వల్ల మాకు ఈ రకంగా జరిగింది అని మీరు అంటున్నారు. అంటే మీకు రిగ్గింగ్ చేసుకోవడానికి అవకాశం రాలేదా? ఒకవేళ వీళ్ళని వేసినా మరి మీరు చేశారు కదా, ఈవీఎం బద్దలు కొట్టారు కదా, దీనికి ఆన్సర్ మీరే ఇవ్వాలి. ఇంకోటి, వీళ్ళందరి వాయిస్లో ఎక్కడైనా తీవ్రత ఉందండి? ఇప్పుడు మాట్లాడిన వాళ్ళ 3 కావచ్చు, 4 కావచ్చు, వాళ్ళు గతంలో ప్రెస్ మీట్లో మాట్లాడిన దానికి ఇప్పుడు ప్రెస్ మీట్లో మాట్లాడిన దానికి ఎంత వ్యత్యాసం ఉంది? అంటే ఓటమి భయం స్పష్టంగా కనపడుతుందంటారా వాళ్ళలో? ఖచ్చితంగా. ఇప్పుడు సౌమ్యత ఎందుకు వచ్చిందండి? సౌమ్యత ఎందుకు వచ్చింది మీ వాయిస్లో? రండి అంటూ ఒక తీవ్రమైన పదజాలంతో మాట్లాడే వ్యక్తులు ఈరోజు ఎందుకు తగ్గారు? అంటే ఓటమి భయం తగ్గించిందా వాళ్ళని? వాళ్ళలో ఉండే అహంకారాన్ని దించిందా? 4వ తారీఖు చూద్దాం.